హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సూట్ కేస్ అనే ఒక కాన్సెప్ట్ మన బిగ్ బాస్ తెలుగు వర్షన్లో ఏ రకంగా రూపాంతరం చెందుతూ డెవలప్ అవుతూ వచ్చింది రాను రాను. అలాగే వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని చెప్పబడే ఈ షో యొక్క తెలుగు వర్షన్ ఏ రకంగా వరల్డ్స్ వర్స్ట్ రియాలిటీ షోగా మారిపోతోంది రాను రాను. ఇది కొంత ఫ్రస్ట్రేషన్తో కూడిన అనాలిసిస్ ఇది. అలాగే కుదిరితే అంటే మరీ ఎక్కువ లెంగ్త్ వెళ్ళకపోతే గ్రూప్ గేమ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ అనాలిసిస్లో. మొదటగా సూట్ కేస్ అనే కాన్సెప్ట్ గురించి మనం చూసుకుంటే సీజన్ 1 సీజన్ 2లో ఈ దరిద్రం అప్పటికి ఇంకా ఇంతగా పాపులర్ అవ్వలేదు. సీజన్ 3లో ఫినాలేలో నలుగురు ఉన్నారు: రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్. ఈ నలుగురు ఉన్నప్పుడు సూట్ కేస్ వచ్చింది హౌస్లోకి. 10 lakhs ఉన్నాయి సూట్ కేసులో అని చెప్పారు. నేను ఆడియన్స్ ఒపీనియన్ను గౌరవిస్తానని చెప్పాడు. వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత ఆ 10 లక్షలకు ఇంకొక 10 లక్షలు కూడా యాడ్ చేశారు. 20 లక్షలు అని చెప్పారు. ఎవరు తీసుకోలేదు. బాబా భాస్కర్ బయటకు వచ్చాడు. బాబా భాస్కర్ బయటకు వచ్చాక బాబా భాస్కర్ను ఎందుకు తీసుకోలేదు సూట్ కేసు అంటే, టెంప్ట్ అయ్యాను తీసుకుందామని, కానీ ఫ్యామిలీ మాటకు గౌరవం ఇచ్చి వద్దు తీసుకోవద్దన్నారు కాబట్టి తీసుకోలేదని చెప్పాడు బాబా భాస్కర్. తర్వాత ఉన్న ప్రైజ్ మనీని ఇద్దరు చెరిసగం పనిచేసుకోండి, 25 lakhs ఇచ్చేస్తామన్నారు. ఇద్దరు ఒప్పుకోలేదు, రాహుల్, శ్రీముఖి ఇద్దరు. సీజన్ 3 నుంచే ఈ దరిద్రం, ఈ చెత్త ఎందుకు మొదలైంది అంటే థ్యాంక్స్ టు ద హోస్ట్. నాగన్న ఆయన ఒపీనియన్ను కుండబద్దలు కొట్టినట్టు చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారు అంతకుముందు బిగ్ బాస్ షో గురించి. ఈ షో అంటే నాకు అసహ్యం, నేను అసలు దాన్ని చూడను అన్నారు. ఆ కాన్సెప్ట్ అంటేనే నాకు అసహ్యం అన్నారు ఆయన. అలాంటి హోస్ట్ను షోకు ఎంచుకుంది బిగ్ బాస్ ఆర్గనైజర్స్ యాజమాన్యం. ఆనాటి నుంచి ఈ షో చెదలు పట్టి కుళ్ళిపోతూ ఉంది. పైకి చూడడానికి అంతా బాగానే కనపడుతుంది, కానీ లోపల చెదలు కొట్టేసిన ఫర్నిచర్ లాగా కుళ్ళిపోయింది. ఆయనకు 100 సినిమాలు చేశారు దగ్గరగా. సినిమాలాగా కాదు ఈ షో అనే అవగాహన లేదు. షో మీద అవగాహన లేదు. షో మీద ఒక అనుభూతి కానీ సహానుభూతి కానీ లేదు. షో మీద ఆయనకు డెడికేషన్ లేదు. ఓన్లీ ఆయనకున్న డెడికేషన్ వల్ల రెమ్యూనరేషన్ మీద, అది ఒక ఇన్కమ్ జనరేషన్ సోర్స్ అంతే ఆయనకు. ఇది ఒక అద్భుతమైన ఫ్లేవర్, రెప్యుటేషన్ ఉన్న ఒక రియాలిటీ షో అని, ఆ షోకు తాను ఒక ఫేస్ లాగా ఎమర్జ్ అవుతున్నారని, ఆ షో రెప్యుటేషన్ అనేది తన మీద డిపెండ్ అయి ఉంటుందని కానీ ఏమాత్రం పట్టించుకొని హోస్ట్ మన నాగన్న. ఇక సీజన్ 4ను చూస్తే 15 లక్షలు ఇచ్చారు సోహెల్కు. తర్వాత సోహెల్ బయటకు వచ్చాక విన్నర్ కన్నా నాకే ఎక్కువ డబ్బులు వచ్చాయి, ఆ చిరంజీవి గారు ఎంత ఇచ్చారు, నాగార్జున గారు ఎంత ఇచ్చారు, 15 లక్షలు సూట్ కేసులో వచ్చింది, అన్నీ కలిపితే నాకు విన్నర్ కన్నా ఎక్కువ వచ్చాయి, ట్రోఫీది ఏముంది, ట్రోఫీ కావాలంటే ఒకటి చేసి పెట్టుకుంటాను నేను ఇంట్లో అని చెప్పడం మనం విన్నాం, చూసాం. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా చాలా జెన్యున్గా, చాలా ట్రూత్ఫుల్గా, చాలా హార్ట్ఫుల్గా ఉన్న ఒక వ్యక్తిగా, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, స్నేహానికి విలువిచ్చిన వ్యక్తిగా, అతనికి వచ్చిన పాపులారిటీని అంతా మెహబూబ్ చేసిన సైగ ద్వారా, అతను ఆ సూట్ కేసు తీసుకోవడం ద్వారా మొత్తం పోగొట్టేసుకున్నాడు సోహెల్. సోహెల్ డబ్బులైతే సంపాదించుకోగలిగాడు, కానీ వ్యక్తిత్వపు విలువల విషయంలో ఓడిపోయాడు ఆ రోజే. సీజన్ 4 మనం గమనిస్తే సీజన్ 4లో మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ ఎవరు? అభిజిత్. ఆ షో పాపులారిటీ పెరగడానికి, సక్సెస్ అవ్వడానికి కారణం ఎవరు? అభిజిత్ ఎక్కువ శాతం. ఎందుకంటే 50% పైన ఓట్లు వచ్చేవి అభిజిత్కు. సో ఆ షో చూసే వాళ్ళలో 50% పైన నచ్చిన, మెచ్చిన కంటెస్టెంట్ అభిజిత్. అలాంటి అభిజిత్ ఆ తర్వాత ఎప్పుడు ఆ షో ప్లాట్ఫామ్ మీద ఎక్కడా కనపడడానికి, వినపడడానికి ఇష్టపడలేదు అంటే అది అభిజిత్ తప్ప, లేకపోతే ఆ షో యాజమాన్యం తప్ప. ఇక సీజన్ 4 తర్వాత మోస్ట్ పాపులర్ సీజన్ ఏది అని మనం చూస్తే సీజన్ 7 అని చెప్పుకోవచ్చు. ఎందుకు, ఏమిటి, ఎలా అనే కారణాలు, విశ్లేషణలు వదిలేస్తే సీజన్ 7 కూడా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. సీజన్ 7కు లైఫ్ లైన్ ఎవరు? ఆ షో సక్సెస్కి కానీ, పాపులారిటీకి కానీ, లేదా ఆ సీజన్కు మోస్ట్ పాపులర్ పర్సన్ ఎవరు? శివాజీకి ఏమొచ్చింది? ఐఎమ్ సారీ, సోహెల్కు 15 అన్నానా 25 అన్నానా? సోహెల్కు 25 లక్షలు ఇచ్చారు, సబ్జెక్టు కరెక్షన్. సీజన్ 7 గమనిస్తే మనం యావర్కు 15 లక్షల సూట్ కేసు ఇచ్చారు.
ఇవి 2 మోస్ట్ పాపులర్ సీజన్స్ అనుకుంటే మన తెలుగు బిగ్ బాస్‌లో. మోస్ట్ కాంట్రోవర్షియల్ సీజన్ చూస్తే మనం సీజన్ 6. సీజన్ 6లో మరీ దారుణంగా శ్రీహాన్‌కు 40,00,000 సూట్‌కేస్ ఆఫర్ ఇచ్చారు. సూట్‌కేస్ తీసుకొని బయటకొచ్చేసాడు హ్యాపీగా. ట్రోఫీ 10,00,000 విన్నర్ రేవంత్‌కిచ్చారు. ఆ తర్వాత మరింత దారుణంగా యాక్చువల్‌గా ఆడియన్స్ ఓట్స్ ప్రకారం విన్నర్ శ్రీహాన్. కానీ సూట్‌కేస్ తీసేసుకున్నాడు కాబట్టి అతన్ని రన్నర్ అప్ అయిన రేవంత్‌ను విన్నర్‌గాను ప్రకటిస్తున్నామని ట్రోఫీ ఇచ్చారు రేవంత్‌కు. కనీసం నేను బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితిలోకి నెట్టి బయటికి పంపించారు రేవంత్‌ను ట్రోఫీ చేతిలో పెట్టి. ఇవి కాయిన్‌కు ఒక సైడ్. మనకు కనపడుతున్న సైడ్ ఇది. కాయిన్‌కు రెండవ సైడ్ ఏముంది? మనకు కనపడని సైడ్ ఏముంది అని ఒకసారి విశ్లేషించుకోవడానికి ప్రయత్నిద్దాం. సీజన్ 4లో అభిజిత్ బిగ్ బాస్ కోరుకున్నట్లుగా ఉండలేదు. ఒక్కసారి సీజన్ 4 చూసిన వాళ్ళు గుర్తు చేసుకోండి. ముఖం కాపాడుకో అని నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి ఒక టాస్క్ ఇచ్చారు. ఒక పోడియం లాంటి దాని మీద ముఖం పెడితే గుడ్లు, చెత్త, చెదారం, మట్టి, మన్ను, మశానం అన్నీ వాటరు అన్నీ కొట్టారు అందరూ. అక్కడ హరియానాను బిగ్ బాస్ కత్తి ఇస్తాడు, పువ్వు ఇస్తాడు, ఎలా వాడాలి అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది అని నాగన్న ఆ వీకెండ్లో హరియానా ఆట పట్ల చేసిన కామెంట్. ఆ టాస్క్లోంచి విత్డ్రా అయిపోతాడు మధ్యలో అభిజిత్. అయ్యేటప్పుడు అఖిల్ మైక్ తీసుకెళ్ళి అభిజిత్ నోటి దగ్గర పెడితే అభిజిత్ చెప్పే మాటలు, బిగ్ బాస్ ఒక లైన్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లైన్ దాటినట్టు అనిపిస్తోంది నాకు. ఒక లైన్ వరకు నేను అన్నీ చేస్తానని చెప్పాను మీకు ముందే. ఆ లైన్ దాటినట్టు అనిపిస్తోంది. సో విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ విత్డ్రాయింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద టాస్క్ అని చెప్పి విత్డ్రా అయిపోతాడు అభిజిత్. ఆ తర్వాత ఫైనల్ వీక్ ముందు వీక్లో మోనాల్ ఎలిమినేషన్కు ముందు శ్మశానంలో డేటింగ్కు వెళ్ళాలి మోనాల్తో అభిజిత్ అని చెప్పి మరొక టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. మోనాల్తో నేను డేట్కి వెళ్ళడం ఏంటి, నేను వెళ్ళను అని చెప్పి దాన్ని కూడా రిజెక్ట్ చేశాడు అభిజిత్. ఆ వీకెండ్లో నాగన్న అభిజిత్ను డోర్ తీసి బయటికి వెళ్ళిపోమని చెప్పడము, మోకాళ్ళ మీద నిల్చుని సారీ అడగడము ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత నాగన్నను నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేశారు అభిజిత్ అభిమానులు. షేమ్ ఆన్ యూ నాగార్జునను ఏదో హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేశారు. నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యారు నాగన్న అప్పుడు. అభిజిత్ షో అయిపోయాక నాగబాబు గారిని కలవడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ నాగబాబు గారు అన్నమాట ఆ విషయం గురించి మాట్లాడుతూ అప్పుడు చాలా బ్యాడ్ అయిపోయాడు నాగార్జున అంటారు నాగబాబు గారు. సో ఇన్ని కారణాల వల్ల అభిజిత్ను ఏదో ఒక రకంగా దెబ్బతీయాలని చూశారు. కానీ దెబ్బతీయడం కుదరదు అని అర్థమయ్యాక తప్పనిసరిగా అతన్ని విన్నర్గా ప్రకటించాల్సి వచ్చింది. కాబట్టి పగ తీర్చుకోవడానికి అన్నట్లుగా సగం ప్రైజ్ మనీని సూట్ కేసులో పెట్టి సోహెల్కి ఇచ్చేశారు సీజన్ 4లో. అలాగే దానికి ముందు మెహబూబ్ లోపలికి రావడము, మెహబూబ్ లోపలికి వచ్చి డబ్బులు తీసుకో అని సైగ చేయడము ఇవన్నీ కూడా బిగ్ బాస్ పన్నిన కుట్రలేనా అనే ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. ఎందుకంటే సోహెల్ అంతవరకు 10 లక్షల వరకు ఏమన్నాడంటే ఫస్ట్ నేను ఓట్లేసే ఆడియన్స్ను నేను గౌరవించాలనుకుంటున్నాను, సో డబ్బులు తీసుకోను అన్నాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ తీసుకోబేటా అనడము, తీసేసుకోవడము ఇవన్నీ జరిగాయి. ఆ డబ్బులు తీసుకోవడం అనేది అది ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్లుగా అప్పటికే ఆల్రెడీ ట్రోల్ అవుతూ ఉంది బయట మెహబూబ్ చేసిన సైగా ఇవన్నీ. కానీ అదే పెద్ద ఘనకార్యం అన్నట్లుగా అతన్ని నాగన్న ఎత్తుకోవడము, విపరీతంగా అభినందించడము. అలా అప్పటి వరకు ఆడియన్స్ ఓట్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆడియన్స్ ఒపీనియన్ను గౌరవించాలి అనే అభిప్రాయం కాస్త సూట్ కేస్ తీసుకొని బయటికి రావడం అనేది అదొక ఘనకార్యం అన్నట్లుగా మారిపోయింది. అగైన్ థ్యాంక్స్ టు ద హోస్ట్ అండ్ బిగ్ బాస్ ఆర్గనైజర్స్. ఇక్కడ సోహెల్ టాస్క్లు ఆడాడు, వాళ్ళు ఆడమన్నట్లల్లా ఆడాడు. అభిజిత్ టాస్క్లు ఆడలేదు, వాళ్ళు ఆడమన్నట్లల్లా ఆడలేదు. సో మా చేతిలో మా కంట్రోల్ ఉంది, మేము ఏమైనా చేయగలం అనే విషయాన్ని ఒక పాయింట్ను ప్రూవ్ చేసుకోవాలి అన్నట్లుగా అనిపించింది అక్కడ. ఇక సీజన్ 7లో చూస్తే సీజన్ 7కు సూత్రధారి లైఫ్ లైన్ అని అందరూ భావించిన, మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ అని అందరూ భావించిన శివాజీని విన్నర్ చేయకుండా పల్లవి ప్రశాంత్ను విన్నర్ చేశారు.
అమర్దీప్ను విన్నర్ చేయలేదు, శివాజీని విన్నర్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ డేవిడ్ అండ్ గోలియత్ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. అంటే ఎవరైతే ఫేమస్, ఎవరైతే విన్నర్ అవుతారు అనుకుంటారో వాళ్ళు విన్నర్ కాకూడదు. ఒక నోబడి అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక అతను సడన్గా విన్నర్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ను నలిగి 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 నాశనం అయిపోయిన ఒక కాన్సెప్ట్ను తమదైన దారిలో పంతాలో ఫాలో అవుతున్నారు బిగ్ బాస్ ఆర్గనైజర్స్. సీజన్ 7 విన్నర్కు అర్హుడు కాదు అని బిగ్ బాస్ యాజమాన్యానికి తెలుసు. కానీ అతన్ని విన్నర్ చేయాలనుకున్నారు, చేసేశారు. కాబట్టి ప్రైజ్ మనీలో కోత పెట్టి సంతోషించారు. యావరకు 15 లక్షలు సూట్ కేసు ద్వారా ఇవ్వడం ద్వారా. యావరకు డబ్బులు అవసరము, అందుకని ఆ 15 లక్షలు ఇచ్చారు అని ఒకవేళ ఎవరైనా వాదిస్తే, ఆకలిగా ఉన్నవాడికి చేపలు కాదు ఇవ్వాల్సింది, చేపలు పట్టడం నేర్పించడం. అతనికి తమ ఛానల్లో ఏదైనా సీరియల్స్లో కానీ షోస్లో కానీ అవకాశాలు కల్పించవచ్చు. తద్వారా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అతనికి. అది పర్మనెంట్. ఎందుకంటే ఒక రకమైన కెరియర్ బిల్డప్ అవుతుంది, ఆ కెరియర్ అలాగే కంటిన్యూ అవుతుంది, ఆ ఇన్కమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ ఒక 15 లక్షలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే ఎంతకాలం బతకగలడు ఆ 15 లక్షలతో? ఇక నాన్ స్టాప్ ఓటీటీలో 10 లక్షలు సూట్ కేసు ఇచ్చారు ఒక కంటెస్టెంట్కు. ఆ కంటెస్టెంట్ హమీదా ఇద్దరు బాటమ్ టూలో నిలబడినప్పుడు ఖచ్చితంగా నేను ఎలిమినేట్ అయిపోతున్నాను అనుకున్నారు ఆ కంటెస్టెంట్. కానీ విచిత్రంగా హమీదాను ఎలిమినేట్ చేశారు. ఆ రోజు ఎలిమినేట్ చేసి ఆవిడను కంటిన్యూ చేశారు. ఆవిడను టాప్ 5కి తీసుకెళ్లారు. 10 లక్షల సూట్ కేసు ఇచ్చి బయటికి పంపించారు. ఆ తర్వాత అది చాలదన్నట్లుగా ఎప్పుడూ లేనిది బీబీ కెఫే అనే ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి ఆవిడను హోస్ట్గా పెట్టి మరింతగా ప్రోత్సహించారు. ఈ ప్రోత్సాహం వెనకాల బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళ స్వప్రయోజనాలు ఉన్నాయి అని మనం అనుకుంటే తప్పు కానే కాదు. ఎందుకంటే సేవ్ అవగానే ఆవిడ కెమెరాతో మాట్లాడిన మాటలు, బిగ్ బాస్ మీరు నాకు ఎంత సహాయం చేశారో నాకు అర్థమవుతా ఉంది, వెళ్ళిపోతాను అనుకున్న దాన్ని ఉంచారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పింది ఆవిడ. ఇక సీజన్ 6లో మరీ దారుణం. ఆర్జీవీ గర్ల్గా ఎంటర్ అయిన ఒక కంటెస్టెంట్ తనకు కుప్పలు కుప్పలుగా నామినేషన్లు పడ్డాక ఒక కాన్వర్సేషన్, మరొక కంటెస్టెంట్ వాసంతితో చేసిన కాన్వర్సేషన్, లైట్స్ ఆఫ్ చేసేసాక బెడ్ మీద ఇద్దరు పడుకున్నాక చేసిన ఒక కాన్వర్సేషన్లో ఆవిడ క్లియర్గా పేర్లతో సహా చెప్పేశారు, నాకు ఈ నామినేషను ఎలిమినేషను ఇవన్నీ అసలు ఒక పెద్ద వర్రీనే కాదు, వీటి గురించి నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే నేను బిగ్ బాస్ హౌస్లో పడిన కష్టం కన్నా ఈ బిగ్ బాస్లోకి రావడానికి బిగ్ బాస్ హౌస్ బయట పడిన కష్టం చాలా ఎక్కువ అని కొంతమంది పేర్లను రిఫర్ చేశారు. వాళ్ళ పేర్లతో సహా చెప్పి బిగ్ బాస్ అనే షోలోకి ఎంటర్ కావడానికి వాళ్ళ దగ్గర ఆవిడ పడిన కష్టం ఎలాంటిది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. పైగా ఆవిడ కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ బిర్యానీ పంపు అంటే బిర్యానీ వచ్చేది, బిగ్ బాస్ పలానా ఐటెం కావాలి, పలానాది చెయ్యాలి, పలానాది కావాలి అంటే ఇమ్మీడియట్గా జరిగిపోయేది. మిగతా హౌస్ మేట్స్ కూడా ఆవిడతోనే అడిగిచ్చేవాళ్ళు, నువ్వు వెళ్ళి రిక్వెస్ట్ పెట్టు, నువ్వు చెప్తే అయిపోతుంది అనేవాళ్ళు. అంటే ఆవిడకు బిగ్ బాస్తో అంటే ఎవరు అనేది మీరు అర్థం చేసుకోండి. ఆవిడకున్న బంధం ఎలాంటిది అనేది ఊహించడం పెద్ద కష్టమేం కాదు. సో బిగ్ బాస్తో కొంతమంది నెరిపే ప్రత్యేకమైన సంబంధ బాంధవ్యాల వల్ల కూడా అక్కడ బిగ్ బాస్ హౌస్లో సూట్ కేస్ అనేది కానీ, లేదా ఆపర్చునిటీస్ అనేవి కానీ, ఎలిమినేషన్స్ అనేవి కానీ మారిపోతూ ఉంటాయి అనే విషయానికి ఎవిడెన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఒకసారి సీజన్ 6 గురించి ఆలోచిద్దాం. సీజన్ 6 అనేది ఫ్లాప్ అయిపోయింది, కంప్లీట్గా ఎత్తిపోయిన సీజన్ అది. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సీజన్ 6లో ఏం చేశారంటే చాలా పెద్ద పిఆర్ టీంను పెట్టుకున్న వ్యక్తికి చిప్ప చేతికిచ్చి ఆ డబ్బులంతా తీసుకెళ్ళి శ్రీహాన్కి ఇచ్చేశారు. అంటే ఒక పాయింట్ ప్రూవ్ చేయాలనుకున్నారు అక్కడ. పిఆర్ టీములను పెట్టుకొని హౌస్లోకి వచ్చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళ ద్వారా జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలవాలి అని ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అనే ఒక హెచ్చరిక చేసినట్లు అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళకు వీక్లీ ఇచ్చే రెమ్యూనరేషన్ అంతా పిఆర్ టీంలకు వెళ్ళిపోయింది. చివరికి ప్రైజ్ మనీ వస్తుంది అనుకుంటే ప్రైజ్ మనీ కూడా చేతికి ఇవ్వాల, దాని బదులు చిప్ప చేతిలో పెట్టారు. సో పిఆర్ టీంను పెట్టుకోవడం వల్ల సాధించింది ఏంటి అంటే ఒక కప్పు.
విన్నర్ ట్రోఫీ. కానీ ఆ విన్నర్ ట్రోఫీని కూడా నువ్వు విన్నర్ కాదు అంటూ చేతిలో పెట్టారు. ఈ రకంగా పిఆర్ టీంల ద్వారా విన్నర్ అవ్వాలి అనే కంటెస్టెంట్స్ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ప్రయత్నించారా సీజన్ 6లో? ఒకవేళ అప్పుడు అలా చేయడం అంటే పిఆర్ టీములకు అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నం ఒకవేళ నిజమైతే మరి ఈ సీజన్లో ఏం జరగబోతోంది? ఆ సీజన్లో రేవంత్ అయితే ఈ సీజన్లో గౌతమ్ డర్టీయెస్ట్ గేమ్ ఆడుతున్నాడు. బయట, హౌస్ లోపల కూడా పిఆర్ టీములను పెట్టుకున్నాడు. తెలుగు, కన్నడ అనే ఇది రీజనల్ ఫీలింగ్ తీసుకొస్తున్నాడు. క్యాస్ట్ అనే ఫీలింగ్ తీసుకొస్తున్నాడు. తలకు తుండు చుట్టుకుంటాడు. పొలిటికల్ ఫీలింగ్స్ కొన్ని బయట జనాల్లో ఇచ్చేయాలని చూస్తున్నాడు. హౌస్ లోపల కావాలని ట్రిగ్గర్ చేసి మరి వాళ్ళతో తిట్టించుకుని మరి తను సోలో అని, తను ఒంటరి అయిపోయాడని ఒక ఫాల్స్ ఇమేజ్ను ప్రొజెక్ట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అక్కడ. ఇక్కడ ఇప్పుడు సీజన్ 6 ఎగ్జాంపుల్ని తీసుకుంటే మనం ఈ సీజన్ 8లో కూడా ఆల్రెడీ సీజన్ నాశనం అయిపోయింది, సంకనాగిపోయింది. అక్కడ సీజన్ ఎలాగూ నాశనం అయిపోయింది కాబట్టి అక్కడ ఒక ప్రయోజనాన్ని ఆశించి సూట్ కేసు శ్రీహాన్కి ఇచ్చారు. ఇక్కడ కూడా మరొక ప్రయోజనాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చూస్తారు బిగ్ బాస్ టీం అనేది నా ఒపీనియన్, నా అంచనా. ఏంటంటే ఒక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన హౌస్మేట్ కూడా విన్నర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అనే ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు ఈ సీజన్లో. ఎందుకంటే అవతల ఉన్నది నిఖిల్కి ఓట్లు పడుతున్నాయా, గౌతమ్కి ఓట్లు పడుతున్నాయా, ఇవన్నీ ఇమ్మెటీరియల్. ఇక్కడ నిఖిల్ వాళ్ళ ఇన్హౌస్ టీం సభ్యుడు. సీజన్ 1 నుంచి తీసుకుంటే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే సీజన్ 3లో శ్రీముఖి ఇన్హౌస్ టీం సభ్యురాలు, మోస్ట్ పాపులర్. కానీ ఆమెను విన్నర్ అవనివ్వలేదు, రాహుల్ను విన్నర్ చేశారు. సీజన్ 4లో అంటే కక్కలేక మింగలేక అభిజిత్ను విన్నర్గా ప్రకటించాల్సి వచ్చింది, తప్పనిసరి అది కూడా పాపం. కానీ తమ ఇన్హౌస్ టీం అయిన సోహెల్ను కానీ అప్పటికి సీరియల్స్లో యాక్ట్ చేసేవాడు, అఖిల్ను తర్వాత తమ ఛానల్లో తమ ఇన్హౌస్ టీంలో మెంబర్గా చేసుకున్నారు, షోస్లో ఛాన్స్ ఇచ్చి. హరియానాను తమ ఇన్హౌస్ టీంలో మెంబర్ చేసేసుకున్నారు, అవినాష్ను తమ ఇన్హౌస్ టీంలో మెంబర్ని చేసేసుకున్నారు. సో అవుట్ ఆఫ్ ఇన్హౌస్ టీంనే విన్నర్ అయ్యాడు అక్కడ అభిజిత్ కూడా. సీజన్ 5 ఇన్హౌస్ టీంకి ఏమాత్రం సంబంధం లేని సన్నీ విన్నర్. సీజన్ 6 ఇన్హౌస్ టీంకి ఏమాత్రం సంబంధం లేని రేవంత్ విన్నర్. సీజన్ 7 ఇన్హౌస్ టీం మెంబర్లైన మిగతా వాళ్ళందరినీ పక్కకు పెట్టి పల్లవి ప్రశాంత్ను విన్నర్గా డిక్లేర్ చేశారు. అమర్దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ వీళ్ళందరూ వాళ్ళ ఇన్హౌస్ టీం మెంబర్స్. కానీ వాళ్ళెవరిని విన్నర్గా ప్రకటించలేదు, విన్నర్గా ప్రకటించాలని ప్రయత్నించలేదు. ఇప్పుడు సీజన్ 8కి వద్దాం. సీజన్ 8లో 5గురిలో ఇప్పుడున్న టాప్ 5లో ఇన్హౌస్ టీం మెంబర్స్ ఎవరెవరు ఒకసారి గమనించండి. నిఖిల్, ప్రేరణ, అవినాష్ వాళ్ళ ఇన్హౌస్ టీం మెంబర్స్. అవుట్ సైడర్స్ ఎవరు? ఇద్దరు, గౌతమ్, నబీల్. అయితే నిఖిల్ చాలా కష్టపడ్డాడు. నిఖిల్ గురించి నిన్న రామరాజు దమయంతి వచ్చినప్పుడు, అంటే ప్రభాకర్ వచ్చినప్పుడు లోపలికి అతని గురించి అన్న మాటలు, అతని ఒంట్లో డ్యామేజ్ కానీ పార్టే లేదు, ఒంట్లో రక్తం కూడా మిగలలేదు, అంతగా కష్టపడ్డాడు. పదే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది, పదే టాస్క్ మధ్యలో కూడా హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. అవన్నీ మనకు కట్ చేస్తారు, చూపించరు. కానీ నిన్న జరిగిన ఆ రంగు పడుద్ది టీషర్ట్స్ మీద కలర్ వేసుకునే టాస్క్లో మీరు గమనించండి సరిగ్గా. ఫస్ట్ రౌండ్లో గౌతమ్ను నిఖిల్ తోసేస్తాడు. ఆ తోసే ముందు ఏం జరిగిందని మీరు గమనించండి. 2 కాళ్ళ మధ్యలో ఒక అతను కాలు వేసి పడేయడానికి, ట్యాకిల్ చేసి పడేయడానికి చేసే ప్రయత్నం ఒకటి కనపడుతుంది. బ్రౌన్ కలర్ ప్యాంటు, బ్లాక్ కలర్ ప్యాంట్ మధ్యలోకి దూరి ట్యాకిల్ చేసి పడేసే ప్రయత్నం కనపడుతూ ఉంటుంది. ఆ బ్రౌన్ కలర్ ప్యాంటు గౌతమ్ది, బ్లాక్ కలర్ ప్యాంటు నిఖిల్ది. సో అక్కడ ఆ ప్రయత్నంలో అతని రైట్ లెగ్ థంబ్ అనుకుంటా విపరీతంగా డ్యామేజ్ అయ్యి ఉంది. ఆ గోరు లేచిపోయి దానికి బ్యాండేజ్ చుట్టి షూ కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు నిఖిల్. అలాంటి కాలి మీద, ఆ బ్యాండేజ్ మీద అతన్ని ట్యాకిల్ చేసే ప్రయత్నంలో భాగంగా తొక్కాడు గౌతమ్. ఇవన్నీ మనకు లైవ్లో కూడా కట్ చేస్తారు, చూపించరు. కానీ మనం బిట్వీన్ ద లైన్స్ చదవగలిగితే, వాళ్ళ కాన్వర్జేషన్ సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. సో
ఆ ఫస్ట్ రౌండ్ తర్వాత అతను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు. ఎందుకంటే ఆ బ్యాండేజ్ పోయింది. ఆ వూండ్ మళ్ళీ ఇదయింది కాబట్టి అగ్రవేట్ అయింది కాబట్టి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళొచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్ ఆడాడు. ఆ హాస్పిటల్కు వెళ్ళే ముందు తూలిన మాటే నువ్వు పోయి కూర్చోబే. కానీ ఇక్కడ మనం గమనిస్తే చాలే పో కూర్చోపో అని ఫస్ట్ గౌతమ్ అంటాడు. గౌతమ్ ఎప్పుడు ట్రిగ్గర్ చేస్తాడు అవతల వాళ్ళను. ఆ తర్వాత అవతల నుంచి వచ్చే మాటలను తను చాలా సీరియస్గా తీసుకొని తను చాలా సెన్సిటివ్ అయినట్లుగా పోర్ట్రే చేయాలని చూస్తాడు. ప్రేరణ విషయంలో ఇది ఎవిడెన్స్తో సహా బయటపడింది. ప్రేరణను నేను కావాలనే గిల్లాను, ఆ ఆపరేషన్ సీతాఫల్ అని పేరు పెట్టుకొని మరి నాగన్న ముందు చెప్పాడు అనే విషయం నబీల్ బయట పెట్టాడు. ఆ విషయాన్ని గౌతమ్తో అన్నప్పుడు గౌతమ్ కూడా ఒప్పుకున్నాడు, అవును నేను అన్నాను అని. ఒకళ్ళు మనల్ని నామినేట్ చేయాలంటే వాళ్ళను గిల్లాలి అవినాష్ అని అవినాష్కు నాగన్న చెప్తే, అవును సార్ నేను అందుకే సీతాఫలం తినేశాను అని మధ్యలో దూరి మన ఏకవీర చెప్పాడు. అంటే కావాలనే నేను ప్రేరణను ట్రిగ్గర్ చేసి ఆమెతో మాటలు అనిపించుకుని దానికి మళ్ళీ రంగు పులిమాను పోర్ట్రే చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు ఏకవీర. ఇప్పుడు ఇంట బయట ఇలాంటి డర్టీ గేమ్స్ ఆడుతున్న ఈ ఏకవీరను విన్నర్గా ఒకవేళ అనౌన్స్ చేయాల్సి వచ్చినా కూడా, ఎందుకంటే బై ఫోర్స్ వాళ్ళు ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ను విన్నర్గా ఈసారి ఎస్టాబ్లిష్ చేసేస్తే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా మనకు కొంచెం నేము ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ దొరుకుతారు. మరి మనం ఎవడు దొరక్క ఇన్హౌస్ టీంలోంచి ఎవరో ఒకళ్ళని ఏరుకొచ్చే పరిస్థితి ఉండకూడదు అనుకుంటే రాబోయే సీజన్స్లో ఈసారి ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ను విన్నర్గా అనౌన్స్ చేద్దాము అని బిగ్ బాస్ టీం అనుకున్నా కూడా సూట్ కేసు ఎవరికి ఇస్తారు? బిగ్ బాస్ టీం మోడస్ ఆపరండిని మనం గమనిస్తే వాళ్ళు విన్నర్కి అర్హత లేదు అనుకున్న వాళ్ళు విన్నర్లు అయినప్పుడు వాళ్ళు వేరే వాళ్లకు సూట్ కేసులు ఇచ్చారు. అభిజిత్ వాళ్ళ దృష్టిలో విన్నర్కి అర్హత లేదు, ఎందుకంటే వాళ్ళు ఆడమన్నట్టు ఆడలేదు కాబట్టి అభిజిత్ విన్నర్కి అర్హత లేదనుకున్నారు. వాళ్ళు 25 లక్షలు సోహెల్కి ఇచ్చేశారు. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ను విన్నర్ చేయాలనుకున్నారు, విన్నర్ చేశారు. వరకు 15 లక్షలు సూట్ కేసు ఇచ్చారు. నాన్ స్టాప్ ఓటీటీలో బిందుమాధవిని విన్నర్ చేయాలనుకున్నారు, చేశారు. 10 లక్షల సూట్ కేసు హర్యానాకి ఇచ్చారు. సీజన్ 6లో రేవంత్ విన్నర్కు అర్హత లేదనుకున్నారు వాళ్ళు, కాబట్టి 40 లక్షలు శ్రీహాన్కి ఇచ్చేశారు. మరి ఈ సీజన్లో విన్నర్ క్వాలిటీస్ కానీ విన్నర్ అర్హతలు కానీ బేసిక్ క్యారెక్టర్ మోరల్స్ ఎథిక్స్ ఏమీ లేని గౌతమ్ను విన్నర్గా ఒకవేళ అనౌన్స్ చేస్తే అతనికి పూర్తిగా ప్రైజ్ మనీని ఇస్తారా? చిప్ప చేతిలో పెట్టి దీంతో సర్దుకో ఈసారికి ట్రోఫీతో అని చెప్పి పంపిస్తారా? రేవంత్కు చేసినట్లుగానే. ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పేస్తున్నాను, అవినాష్కు ఖచ్చితంగా సూట్ కేసు ఇవ్వబోతున్నారు. అది ఎంత భారీగా అనేది వాళ్ళు ఎంత భారీగా ఇంప్రెస్ అయ్యారు అవినాష్ నుండి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంకొక సూట్ కేసు ఇంకొకళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అవినాష్ నెంబర్ 5లో ఉన్నాడు ఇప్పుడు. సో ముందే ఫినాలేకి ముందే అవినాష్ను బయటికి పంపించేసే అవకాశం ఉంది. అంటే ఎలిమినేషన్ కాకుండా వాకౌట్ చేస్తారు సూట్ కేసుతో అవినాష్ అనేది నా ఒపీనియన్. ఇక మిగిలింది నబీల్, ప్రేరణ ఇద్దరిలో ఒకళ్ళకు సూట్ కేసు ఇస్తారా, లేకపోతే ఆ మిగిలిన అమౌంట్ను నిఖిల్కి ఇచ్చి, నిఖిల్ చాలా కష్టపడ్డాడు, ఒళ్ళంతా విరగ్గొట్టేసుకున్నాడు, నలగొట్టేసుకున్నాడు. తెలుగు వర్షన్ బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ అనే దాని వాల్యూ ఏనాడో దిగజారిపోయింది. సీజన్ 5 సన్నీ, నాన్ స్టాప్ ఓటీటీ బిందుమాధవి, సీజన్ 6 రేవంత్, సీజన్ 7 పల్లవి ప్రశాంత్, ఇలా ఎవరెవరికి ట్రోఫీ ఇస్తున్నారు అనేది చూస్తే ఆ ట్రోఫీ వాల్యూ నానాటికి దిగజారిపోతూ వస్తుంది. మరి ఈసారి నిఖిల్కు ట్రోఫీ ఇస్తారా? ఏమాత్రం విలువలేని విన్నర్ అనే ట్రోఫీ ఇస్తారా, లేకపోతే విన్నర్ అనే ట్రోఫీ గౌతమ్కి ఇచ్చేసి ఆ విలువను మరింత ఎలాగూ దిగజార్చాలనుకుంటున్నారు కాబట్టి దిగజార్చేసి పూర్తిగా ఈ సీజన్తో ప్రైజ్ మనీని నిఖిల్కి ఇస్తారా? మీరేమనుకుంటున్నారు? ఈసారి సూట్ కేసు ఎలా ఉండబోతోంది?